హలో ఎవ్రీవన్. ఈరోజు మేక మెదడు కూర ఎలా చేయాలో చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక అందులో ఆనియన్స్ అయితే వేసుకోండి. ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. మీలో ఎంతమందికి మేక మెదడు కూర అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమై ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ అనేది చక్కగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్కి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గాలంటే కొంచెంసేపు ప్లేట్ పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఆనియన్స్ ఇంకా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఇలాగ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మెదడు ఏదైతే మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుంటామో ఆ మెదడుని మధ్యలో చక్కగా వేసుకోండి. చక్కగా అది ఆ ఉల్లిపాయలంతా ఆ మెదడుకి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఎక్కువగా మిక్స్ చేయకండి, ఎందుకంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి. బాగా ఎక్కువ మిక్స్ చేయకండి, అదైతే ఇరిగిపోతుంది. చక్కగా ఇలాగా ఆ మెదడుకి మొత్తం ఆ ఆయిల్తో ఆ పసుపు అంతా కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలాగా ఆయిల్లో మగ్గనివ్వండి. తర్వాత మెల్లగా అది కొంచెం మెదడుని వేరే సైడ్కి తిప్పండి. చూడండి, ఎక్కువ తిప్పకండి, ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీకు కావాలంటే దాన్ని ఒక 2-3 పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ తిప్పేటప్పుడు బాగా ఎక్కువగా మిక్స్ చేస్తే మాత్రం అది చిన్న చిన్న పీసెస్గా విడిపోతుంది. అందులో మీకు సరిపడా కారం అయితే వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకొని చక్కగా దాన్ని మిక్స్ చేయండి. స్లోగా మిక్స్ చేయండి, అంత ఫాస్ట్గా మిక్స్ చేస్తారంటే అది విడిపోతుంది. చక్కగా ఇలా మొత్తం అదంతా కూడా దానికి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం మసాలా అయితే వేయండి. ఈ మసాలా ఎలా చేయాలి ఏంటనేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. అలా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా సీక్రెట్ మసాలా అనమాట. ఈ మసాలా ఎవరు అంత ఈజీగా వేయరు, బట్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ నాన్ వెజ్ కర్రీకి వేసుకున్నా సరే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా దగ్గర పడిన తర్వాత చక్కగా సరిపడా వాటర్ అయితే వేసుకోండి. అందులో చక్కగా బాయిల్ అయ్యి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రేవీ లాగా దాన్ని అయితే బాయిల్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా అయితే వస్తుంది. చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. నేను ఈ కన్సిస్టెన్సీ నాకైతే సరిపోతుంది. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ మెదడ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.